వెల్కమ్ టు విఎన్ఆర్ న్యూస్. హిందువులు జరుపుకునే ప్రతి పండుగకు ఏదో ఒక విశిష్టత ఉందని పురాణాలు చెబుతున్నాయి. అసలు దసరా పండుగ ప్రాధాన్యత ఏంటి? పురాణాల ప్రకారం ఈ ఫెస్టివల్ ఎందుకు జరుపుకోవాలి? పురాణాలు దసరా పండుగ గురించి ఏం చెప్తున్నాయో తెలుసుకుందాం. హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరాకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పురాణాలు చెబుతున్నాయి. ఆశ్వేజ మాసంలో ఈ పండుగను 10 రోజులు జరుపుకుంటారు. చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా దసరా పండుగను విజయదశమి అని పిలుస్తారు. ముందు నవరాత్రులు దుర్గా పూజ ఉంటుంది. పురాణాల ప్రకారం ఆశ్వేజ మాసం శుక్లపక్షం దశమి రోజున రాముడు రావణునిపై విజయం సాధించాడని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు. అంతేకాకుండా పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు కూడా చెబుతుంటారు. దసరా పండుగ రోజుల్లో రావణ వధ, జమ్మి చెట్టుకు పూజ చేయటం ఆచారంగా ఉంది. జగన్మాత దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషాలతో పండగ జరుపుకుంటారు.